దేవుని మహిమ వచ్చినకు గాను క్రైస్తవ కీర్తనోత్సవం నుండి 3వ కీర్తన పాడుకుందాము. దేవ సంస్కృతి చేయవే మనసు అనే కీర్తన సంఖ్య 3. దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్కృతి చేయవే మనసా దేవ సంస్కృతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనానామమును కీర్తించుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకములను మన్నించి జబ్బు లేవియును లేకుండా చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్టుగా మేరిచి నీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంతో ఎడము పాపములకు మనకు నంత ఎడము కలుగా యేసునాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని వందనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తర్వాత కీర్తనగా 172వ కీర్తన పాడుకుందాం. మరియు నీవు పేతురువు ఈ బండపై నా సంఘము కట్టుదును అనే కీర్తన సంఖ్య 172. మరియు నీవు పేతురువు
పేతురు పాతాళలోక ద్వారములు దానెదుట నిలువనేరవు పాతాళలోక ద్వారములు దానెదుట నిలువనేరవు పరలోక రాజ్యము యొక్క తాళము నీకిచ్చెదను మరియు నీవు పేతురు ఈ బండపై నా సంగమును కట్టుదును అది క్రీస్తు సంగము మరియు నీవు పేతురు మత శాఖల పేరులు బైబిల్ నందు లేవు కదా మత శాఖల పేరులు బైబిల్ నందు లేవు కదా క్రీస్తే శిరస్సు సంగముకు క్రీస్తు సంగము మనమంతా మరియు నీవు పేతురు ఈ బండపై నా సంగమును కట్టుదును అది క్రీస్తు సంగము మరియు నీవు పేతురు ఇల్లును కట్టు వారలు అంతా నిషేధించిన రాయి ఇల్లును కట్టు వారలు అంతా నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అది క్రీస్తు సంగము మరియు నీవు పేతురు ఈ బండపై నా సంగమును కట్టుదును అది క్రీస్తు సంగము మరియు నీవు పేతురు మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి క్రీస్తు సంగములన్నీయును వందనములు చెప్పుచున్నావి మరియు నీవు పేతురు ఈ బండపై నా సంగమును కట్టుదును అది క్రీస్తు సంగము మరియు నీవు పేతురు తర్వాత కీర్తనగా 229 కీర్తన పాడుతున్నాము. ఎన్నిన ఎడారి విడిచేవాడు కీర్తన కీర్తన సంఖ్య 229. ఎడతెగని యాత్ర నడచునందాక శ్రీ యేసు నాయక ఎండిన ఎడారి వీచె వడగాలి మితిలేని ఎండ కనరాని నీడ నీరాయ ఆశ రగిలేది పాశ ఈ కొలిమి అందే బలమునంది చేతు యాత్ర నడచేరుదాకా ఈ కొలిమి అందే బలమునంది చేతు యాత్ర నిన్ను చేరుదాకా ఎండిన ఎడారి
తుది గడియ దాకా ఎండిన ఎడారి వీచె వడగాలి అతివృద్ధ ఛాయ బలు రక్కసైన ఆదరణ లేక విధి వికలమైన నిన్ను వీడనయ్యా ప్రాణ ప్రియుడా యేసురాజా విడుతు తుది శ్వాస నిన్ను వీడనయ్యా ప్రాణ ప్రియుడా యేసురాజా విడుతు తుది శ్వాస ఎండిన ఎడారి వీచె వడగాలి. తర్వాత కీర్తనగా 33వ కీర్తన పాడుతున్నాము. చివరిగా రాకడ సమయంలో కడమూర శబ్దం కీర్తన సంఖ్య 33. రాకడ సమయములో కడబోర శబ్దములో యేసు చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? శ్వాసించే దీన మనసుందా? శ్వాసించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా
నీకుందా అన్నిటి కన్నా మిన్నెలను కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మిన్నెలను కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్లవేళలో స్తుతియాగం నీకుందా ఎల్లవేళలో స్తుతియాగం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయంలో కడగూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా చివరికి 3 సార్లు పాడండి కీర్తన కూడా సాధించినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన కూడా తీసుకున్నాము. దయచేసి అందరూ లేచినటువంటిదైతే దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఉత్తర పుస్తకం ద్వారా చెప్పాలని తెలియజేస్తున్నాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనము యందు లోపము లేని వారిని ఉండవలననియు అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారనై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవల్లని బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవల్లని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనుషులను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. నీ ఉపదేశము మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను నిరక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. దాసులైన వాడు అన్ని విషయంలో మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు మన యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. అనగా సమస్త
మనుషులకు మనుషులకు రక్షణకరమైన రక్షణకరమైన దేవుని కృప దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడగు మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సంఘము శ్రేష్టమైనది అన్న విషయం మనందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సంఘంలో అనేక మంది ఉన్నట్టు మనం చూస్తున్నాం. పౌలు అందుకనే తీతు రాసిన పత్రికలో వృద్ధులను గురించి, వృద్ధ స్త్రీలను గురించి, యవన స్త్రీల గురించి, యవన పురుషులను గురించి, దాసులైన వారి గురించి, ఇక్కడ దేవుని సొత్తుగా ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా ఈ పత్రిక రాయబడింది. అంటే వీరందరూ కూడా ఏర్పరచుకునే వారు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య దేవుని గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. అంటే శుభాలు కలగాలి. ఏ పత్రిక రాసినా పూర్వం రోజుల్లో ఉత్తరాలు రాసేవారు. లెటర్స్, కార్డ్స్ ఉండేది, ఇన్లాండ్ లెటర్స్ ఉండేది. ఇవన్నీ రాసేటప్పుడు చివరిగా శుభాలు తెలియజేస్తారు. ఇప్పుడంతా శుభాలు తెలియజేయాలంటే చేతులు ఏముంది, గట్టి చెప్పండి, సెల్ ఉంది. సెల్లతోనే శుభాలు, విషెస్, వెడ్డింగ్ డే శుభాలు అన్ని కూడా తెలియజేస్తున్నారు. అవునా కదా? ఆపదొస్తే ఫోన్ ద్వారానే డీలింగ్స్, మనీ ట్రాన్సాక్షన్ కూడా ఈ సెల్ ద్వారానే జరుగుతుంది. అయితే పూర్వపు రోజుల్లో ఇవన్నీ లేదు. అదే ఏదో ఒక ప్రాంతంలో ఉండి అక్కడి నుండి ఉత్తరాలు రాసి పంపించేవారు. అందుకనే ప్రతి ఒక్కరూ క్రైస్తవులు మెయిన్ గా, అంటే ఇతరుల కంటే క్రైస్తవులు లెటర్స్ అనేది, అంటే పత్రికలు చదవాలి బాగా. పత్రికలు ఎందుకు చదవాలి అంటే జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుందమ్మా? ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము.
హిత బోధ, మంచి బోధ చేయాలి. అటువంటి బోధకు అనుకూలమైన సంగతులే బోధ చేయాలి. వ్యర్థమైన వాటిని మనం దానిలో మిక్స్ చేయడానికి అవకాశం లేదు. నీకు కానీ నాకు కానీ ఎవరికి అధికారం లేదు. అందుకని అపోస్తలులైనటువంటి 12 దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని ఎన్నిక చేసుకొని వారిని సువార్త నిమిత్తము లోకంలోనికి పంపించడం జరిగింది. సువార్త బోధించినటువంటి వ్యక్తిని లోకం చంపేసింది. అలాగే సువార్త కొరకు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ఎవరికైతే బోధ చేశారో శిష్యులకు, వారిని కూడా లోకం ఏం చేసిందంటే చంపేసింది. రకరకాలైన మరణాలు పొందారు. యేసుక్రీస్తును చంపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అజ్ఞానం, ద్వేషము, అసూయ, అబద్ధ సాక్ష్యం. ఈ 4 ప్రధానమైన కారణాలు. ఒక వ్యక్తిని పాడు చేయాలంటే మనం కూడా వీటిని ఉపయోగిస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది. కానీ యేసుక్రీస్తును లోకం చంపింది, కానీ 3వ నాడు తిరిగి లేచాడు. 3వ నాడు ఆయన లేవటం లేదు. అందుకని మనం ప్రతి ఆదివారము ఆయన శరీరంలో, రక్తంలో పాలు భాగస్తులు అవుతూ ఉంటాం. నిజ క్రైస్తవులు ఆదివారం అనే పేరును ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బాప్తిజం పొందుకున్నాం. బాప్తిజం ముంచబడినటువంటి బాప్తిజం తీసుకున్న మనము ప్రతి ఆదివారము ఆయన శరీరములో, రక్తములో పాలి భాగస్తులవుతూ ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సంఘములో ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అంటాడు. దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారి నిమిత్తము. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే తీతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్సు. అందుకనే పై వరుసలో ఏమన్నాడంటే మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు అని అన్నాడు. నిజమైన కుమారుడు. యేసుక్రీస్తు యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిజం పొందినప్పుడు తండ్రి యొక్క స్వరం వినిపించిందేమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ కూడా నిజమైన కుమారుడు తీతుకు ఏం కలగాలి? శుభం కలగాలి. సంఘంలోకి మనం వస్తున్నామంటే ఏదో వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయామన్నట్టుగా. శుభం ఎప్పుడు కలుగుతుంది? సత్యవాక్యాన్ని వింటే. అందుకని ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. వృద్ధులు ఉన్నారు. నెంబర్ 1. 2వ వచనంలో చూస్తే ఏలైనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములందు లోపము లేనివారునై అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. సంఘంలోకి వచ్చామంటే ఆరోగ్యం, ఆత్మకు నీ ఆత్మ ఉన్నటువంటి ఆరోగ్యవంతంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. ఇక్కడ దేవుడి వాక్యం ఏమంటుందంటే వృద్ధులు. ఇక్కడ వృద్ధుల గురించి చెప్పబడుతుంది. మొట్టమొదట వృద్ధులు అంటే అది చెప్పండి. అందరూ తమను తాము అనుకుంటు మేము చాలా యవనస్తులు అనుకుంటారు, ముసలివాళ్ళైనా కూడా. అంటే అందరూ చెప్తే ఆ వెరీ బ్యూటిఫుల్ లేడీ, నేను చాలా అందమైనటువంటి లేడీ అనుకుంటా ప్రతి ఒక్కరు. 99 ఏళ్ళు వచ్చిన అద్దం ముందు నిలబడి చదువుకునేవాడు ఏమనుకుంటారు, అబ్బా నేను చాలా అందంగా ఉన్నా. ఆ అందం గురించి చెప్పట్లేదు ఇక్కడ. మన శరీరము బాల్యంలో, శిశుప్రాయంలో ఒకలాగుంది, బాల్యంలో ఒకలాగుంది, యవన ప్రాయంలో ఒకలాగుంది, మళ్ళా వృద్ధాప్యంలో కూడా ఒకలాగా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ వృద్ధులు ఎలా ఉండాలి? మితానుభవము గలవారుగా ఉండాలి. మిత అనుభవం అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉండకూడదు.
ఉంటే ఏమవుతుంది, వారికి నష్టం కలుగుతుంది. అందుకనే మితంగా, నీ అనుభవం కూడా ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. నువ్వు భోంచేయి మంచిదే, మితంగా భోంచేయి. పని చెయ్యి, మితంగా చెయ్యి. అలాగే ఎవరితో మాట్లాడు, మితంగా మాట్లాడు. ఫ్రెండ్షిప్ మితంగా ఉండాలి, అవునా కదా. బంధుపరమైన విషయాలు కూడా మితంగా ఉండాలి. అందుకే ఇక్కడ వృద్ధులు ఎలా ఉండాలి, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, అంటే ఆరోగ్యవంతమైన బుద్ధి కలిగి ఉండాలి. విశ్వాస ప్రేమ సహనములందు, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనములందు లోపము లేని వారు. లోపం ఉంటే ప్రయోజనం లేదు. లోపము లేని వారునై ఉండాలని వృద్ధులను హెచ్చరిస్తూ ఉన్నారు. మళ్ళా ఈ వృద్ధులలో స్త్రీలు ఉన్నారు, వృద్ధ స్త్రీలు. వృద్ధులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు ఉన్నారు. ఈ వృద్ధ స్త్రీల్లో అనేకులను మనం చూస్తే కొండ కత్తులుగా కనిపిస్తుంటారు. ఇంటింటికి వెళ్ళి ఆ విషయాలు ఈ విషయాలు చాడీలు చెప్తూ, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు మనం చూడొచ్చు కదమ్మా. చూసారా అటువంటి వాళ్ళని? చూడండి, 3వ వచనంలో వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మందు కొట్టేసేవారు ఉంటారు. వృద్ధుల్లో కూడా ఏం తాగుతారు వాళ్ళు? స్త్రీలే, వృద్ధ స్త్రీలు. వృద్ధాప్యంలో నీ బలం నీకు ఎలా ఉండాలంటే అలంకారంగా ఉండాలి. కానీ వృద్ధ స్త్రీలు తమ శరీరాలను కాపాడుకోవడానికి బదులు చుట్టలు తాగేసేవాడు ఉంటారు, మందు తాగేసేవారు ఉంటారు, కేజీ ప్యాకెట్లు వేసేవారు ఉంటారు. చుట్టలు లోన్ పెట్టుకుని అదేదో అంటారు, దాన్ని నాకు రావట్లేదు కానీ ఏంటి అడ్డపోగ ఇలాంటివి చేస్తుంటారు. చేస్తే ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. థ్రోట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. కానీ అదేదో ఘనంగా చేస్తుంటారా. కానీ వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే కొండె కత్తులుగా ఉండకూడదు, మిగుల మద్య పానాశక్తులు ఉన్నాయి. మందు కొట్టేవారుగా ఉండకూడదు స్త్రీలు, వృద్ధులు. మరి 3వది ప్రవర్తన ఎంతో దూషింపబడకుండానట్లు ఎవరి చేత వారు నింద వేసుకునేవారుగా ఉండకూడదు. మంచి పేరు పొందాలి, మంచి సాక్ష్యం పొందినటువంటి వారుగా ఉండాలి. ఇలాంటి విధానంలో ఉంటూ మరి ఏం కలిగి ఉండాలి? ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండాలని, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. మన వల్ల దేవుని వాక్యం దూషింపబడకుండా ఉండాలి అని, దేవుని వాక్యం దూషింపబడకుండా మనం జాగ్రత్త పడాలి. 3వది ఎవరున్నారు ఇక్కడ? యవ్వన స్త్రీలు. తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి కలిగిన వారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచి వారునైన వాళ్ళని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయవారునై ఉండవాలని బోధించము. ఏం బోధించాలని చెప్తున్నాడు పౌలు? అయ్యా తీతు, నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఈ విషయాలను. ఎందుకంటే యవ్వన స్త్రీలు సంఘంలో ఉంటారు. వారు తమ భర్తలకు లోబడనేటువంటి వారుగా ఉంటే వారికి ఏం చెప్పాలి? లోబడమని నీవు బోధ చేయాలి. లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారు. పిల్లలు చాలా మంది కనేస్తారు, చాలా మంది ఆయన దగ్గర చేసుకుపోతుంటారు. నువ్వే చూసుకో. ఏం చేయాలన్నా మగవాడు ఏం కలిగి ఉండాలి అక్కడ? ఆ పిల్లల్ని పోషించేవాడుగా, సంరక్షించేవాడుగా ఉండాలి తప్ప ఇక్కడ స్త్రీలు ఎలా ఉన్నారు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనటువంటి వారు కూడా లోపల ఉన్నారు. స్త్రీలు పాలు ఇవ్వనటువంటి వారు కనడం అయితే కనేస్తారు చాలా మంది పిల్లలు. కానీ వారు పాలు ఇవ్వనటువంటి స్థితిలో కూడా ఈనాడు స్త్రీలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే అందం తరిగిపోదు. ఏం తరిగిపోద్దంట? అందం మోసకరము,
సౌందర్యము వ్యర్థం. 31వ కీర్తనలో సామెతలో మనం చూస్తాం. 31వ సామెతలో ఒకసారి చూడండి. సామెత 31. అందం మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. నీవు దేవుని చేత కొనియాడబడాలి, ఇతరుల చేత కొనియాడబడాలి. అంతేగాని అందం చూసుకోకూడదు. అందం ఏమంటుంది? మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈనాడు చాలా మంది సినిమా యాక్టర్స్ గాని, చాలా రిచ్ ఫ్యామిలీస్ లో గాని, ఈవెన్ పూర్ ఫ్యామిలీస్ లో కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు. అయితే ఆ అందం గురించి ఏం చెప్తుంది బైబిల్? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నీ బ్యూటీ అది పెద్ద సమస్యగా, నీకు సమస్య ఏంటంటే వ్యర్థము, మోసకరము. ఈ రెండు అండర్లైన్ చేసుకోవాలి. అసలైనటువంటి అందం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలి సంఘములో. నువ్వు ఎన్ని ప్యాషన్ చేసినా నీ ప్యాషన్ చూసి ఆనందించుకోవడం ఉండొచ్చేమో, కానీ దేవుడు ఇష్టపడే ఆ యొక్క స్థితిలో యవ్వన స్త్రీలు ఉండాలి. అందుకని ఇక్కడ తీతులు చెప్తున్నాడు, యవ్వనస్తుడా, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. భర్తకి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారు. ఇద్దరున్నారు, భర్త ఉన్నాడు, శిశువు కూడా, అంటే పిల్లలు. వాటిని కూడా ఏం చేయాలంటే మరి ఏం చేయాలి? ప్రేమించు వారును. బుద్ధి కూడా ఎలా ఉండాలంటే ఆరోగ్యవంతమైన బుద్ధిగా ఉండాలి. అందులో పాపపు ఇష్టమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఎందుకంటే నీకు బాధ్యత ఉంది. ఎవరి బిడ్డలు కూడా ఏముంది ఇక్కడ? వృద్ధులకు బాధ్యత ఉంది, వృద్ధ స్త్రీలకు బాధ్యత ఉంది, యవ్వన స్త్రీలకు బాధ్యత ఉంది. ఏమంటున్నాడంటే శిశువులను ప్రేమించు, స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులుగా ఉండి పని చేసుకుని వారును. ఇంట్లోనే ఉండి నీకు గోడంత పనులు ఉంటాయి. లేకున్నా స్త్రీలు బొమ్మ దాటితే ఎవరున్నారు? పురాణంలో ఉంది, ఈ గీడు దాటద్దు అన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. విన్నారా పురాణాలు? అసలు రావణాసుడు ఎత్తుకోవడానికి కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరు? లక్ష్మణుడు కూడా చెప్పాడు, ఎవడొచ్చినా నువ్వు గీడు దాటి మాత్రం అన్నాడా లేదా? ఎందుకు దాటింది? ఆజ్ఞను మనం సమస్య నీ జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో, సంఘంలో ఉన్న వ్యక్తి జీవితంలో ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏం కలుగుతుందంటే పాపము కలుగుతుంది. అందుకని ఈ యవ్వన స్త్రీలు శిశువులను కూడా ప్రేమించాలి, స్వస్థబుద్ధి కలిగి ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఇంట ఉండి పని చేసుకున్న వారు. ఇంట్లోనే ఉండి ఏం చేయాలంట? పని చేసుకోవాలి. ఆ ఇంటికి తిరుగుతూ ఉంటే మనకి ఏ ప్రయోజనం ఉండదు. చూడండి, ఒక కొప్పు ఉంటే గొడవ రాదంట. విన్నారన్నమాట? ఒక కొప్పు ఉంటే ఒక కొప్పు ఉంటే గొడవ రాదు. రెండు కొప్పులు చేరింది ఏమొస్తుంది? వాళ్ళిద్దరి మధ్య మూడో కొప్పు చేరిందనుకో ముల్లోకాలు నేర్చేస్తారు. నేను కొంతమంది ఎవరు బిడ్డలు చూస్తున్నాను ఈ మధ్యలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరిగ్గా వాడికి నోరు ఎందుకు ఇచ్చాడో దేవుడు వారికి తెలియదు. పనికిమాలిన మాటలు. ఎవరు బిడ్డలు సంఘాలకు వెళ్తుంటారు, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలే. వారి నోటితో ఏ మాటలు మాట్లాడుతున్నారు? అసహ్యమైన మాటలు, ఉపయోగము లేని మాటలు. కనుక వారు పవిత్రులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు.
రెండవది ఎంట ఉండి పని చేసుకునే వారుగా ఉండాలి. నాలుగవది ఏంటంటే మంచి వారునై ఉండాలి. మంచి వారుగా ఉండాలి. ఎవరు? స్త్రీలు మంచి వారునై ఉండవాలని బుద్ధి చెప్పొచ్చు. ఇంకా ఏమన్నా మంచి ఉపదేశము చేయవారునై ఉండవాలని బోధించు. ఏం బోధ చేయాలంటే మంచివారుగా ఉండాలని. మనం మంచివాళ్ళమైతే మంచి బోధ చేస్తాం. మనం కూడా పరిపాలన వాడు అనుకో ఏం బోధ చేస్తాం. అందుకని ఈ యవ్వన కుమార్తెలు యవ్వన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో వృద్ధులు జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది వృద్ధ స్త్రీలు. వృద్ధులు అంటే పురుషులు, ముసలివాడు. వృద్ధ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది అటువలి స్వస్థ ఉద్బుద్ధి గల వారు ఉండవాలని యవ్వన పురుషులను హెచ్చరించము. యవ్వన పురుషులు ఉంటారు సంఘాలు, వారిని కూడా ఏం చేయాలి? హెచ్చరించమన్నాడు. తీతో నువ్వు బోధ చేస్తే కుదరదు. బోధతో పాటు యవ్వన బిడ్డలను ఏం చేస్తుండాలి? హెచ్చరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు శిలువ ఎందుకు వేశారు? యేసుక్రీస్తులో జ్ఞానం ఉంది. లోకంలో లోక సంబంధమైన వ్యక్తుల్లో ఏముంటుందంటే అజ్ఞానం. అవునా కదా? యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు. లోకస్తులు ఏముంది? ద్వేషం ఉంది. యూదులు గాని శాస్త్రులు అలాగే పరిచయులు వీళ్ళందరూ ద్వేషముతో నింపబడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పే బోధ, ఆయన మాటలు వారికి నచ్చలేదు. మూడవది అసూయతో నింపబడ్డారు. అసూయ. ఈ అసూయ అనేది చాలా అపాయకరమైనది. అసూయ అంటే లోన్లోనే ఇప్పుడు చూడండి, కొన్ని నిప్పులు ఉంటాయి, పైనేమో బూడిద ఉంటుంది. ఇదేంటో అని ఇలాగన్నా అనుకో వెంటనే చేయగలిపారు. చూసారమ్మా, దాన్ని నివురు కప్పి నిప్పంటారు. పైకి బాగుంటారు సంఘాల్లో, వాళ్ళ నిజ స్వభావం ఏంటంటే అసూయతోనే ఉంటారు. గృహాల్లో గాని, పనిచేసే స్థలాల్లో గాని, లోకంలో గాని, సంఘపరమైన విషయాల్లో కానీ ఎలా ఉంటారంట? అసూయతోనే ఉంటారు. వారికి ఎంత ప్రేమ బోధ చేసినా యేసుక్రీస్తును వారు అంగీకరించక అసూయతోనే ఉన్నారు. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే అబద్ధ సాక్షి. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించేవారు. ఇటువంటి వారు సంఘాల్లో కూడా ఉంటారు. అప్పుడు సంఘం ఏమవుతుందంటే పాడైపోయే అవకాశము. అందుకనే నీలో ఈ 4 గుణాలు ఉండకూడదు. నీలో గాని, నాలో గాని, సంఘ సభ్యులలో, ఈవెన్ బోధకుడితో సహా, సంఘ పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే అజ్ఞానం ఉండకూడదు. ఇక్కడ కొరింథీ పత్రికలో ఒక మాట అంటుంది, చూద్దాం. మూడవ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతాం. ఎవడును నన్ను తాను మోసపరుచుకోవడం. ఫస్ట్ గమనించాలి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు అనేది బైబిల్ బోధించే ప్రాముఖ్యమైన సంగతి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మీలో మనకి జ్ఞానం ఉంది అని మనము అనుకోకూడదు. అనుకుంటే జ్ఞాని అగునట్టు వెర్రివాడు కాదు. నేను చాలా జ్ఞానిని అనుకుంటే నేను వెంటనే ఏమైపోతాను? వెర్రివాడు. వెర్రివాడు చూసారు, వెర్రివాడులంతా తిరుగుతుంటారు. అంటే ఎందుకు అలా తయారవుతున్నారంటే తమ జ్ఞానమును ఆధారం చేసుకున్నారు, అంటే అజ్ఞానం. నెక్స్ట్ ఈ లోక జ్ఞానము, అది ఈ లోక జ్ఞానం. ఈ లోకం ఎంత జ్ఞానమైనా అది దేవుని దృష్టికి ఎలా ఉంది? కాబట్టి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించకుండా దేవుని వాక్యముతో
మనం ఆరోగ్యవంతమైన జీవితాలను కొనసాగించాలి. 7వ వచనం, పరపక్షమందుండు వాడు మనలను గురించి చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నావు. మాదిరిగా ఉండాలి. ఎవరు? యవ్వన పురుషులు మాదిరిగా ఉండాలి. మోడల్. పౌరుకి మోడల్ ఎవరు? 11వ అధ్యాయం 1వ వచనం, మొదటి కొరింథీ పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఎందుకు అంటాడంటారు ఈ విషయం? ఎందుకంటే ఆయన ఎంతసేపు ఆయన గురి యేసుక్రీస్తు మీదే ఉంది. ఒకటి, మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానికి లోబడిపోతాం. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానికి లోబడతాం. మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారనుకో, పౌలు చెప్పిన మాటే చెప్తారు. ఏమంటారు? ఒకసారి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును. సంఘానికి మాట చెప్తున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే యాస్టేజ్ క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా అన్వయించుకున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనము అటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగి మంచిగా మనం జీవితాలు కొనసాగించాలి. పరపక్షమందుండువాడు అనగా తండ్రి అయిన దేవుడు మనలను గురించి చెడుమాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. మంచి కార్యాలే చేయాలి. సంఘానికి వెళ్ళా వచ్చేసాం వెళ్ళిపోయమంటే కుదరదు. దేవుడు ఏ మంచి విషయాలు అయితే నేర్పుతున్నాడో సంఘంలో వాటిని మనమందరం కూడా చేయాలి. 8వ వచనం, ఈ ఉపదేశము మోసము లేనిదిగాను నిరాపేక్షమైన హితవాక్యముతో, హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యమే చెప్పాలి. నువ్వు ఎవరికైనా చేస్తే మేలు, కీడు మాత్రం చేయక, అది ప్రమాదం. నువ్వు ఎవరికి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు చేస్తే ఆ కీడు మన మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉంటది. అందుకని హితవాక్యంతో కూడినది కాదు ఉండవలను. నెక్స్ట్ దాసులు ఉంటారు. నెక్స్ట్ ఎవరంటారమ్మా? దాసులైన వారు. ఇప్పుడు ఎవరెవరు చూసాము? వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు, పురుషులు, యవ్వన పురుషులు. నెక్స్ట్ దాసులైన వారు అన్ని విషయములందు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. ఎవరికి యజమానుడు అంటే మనకి యజమానుడు ఎవరు? సంఘానికి యజమానుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తులకు ఎదురు చెప్పకూడదు. ఆజ్ఞాధిక్రమే పాపము కదా. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం. అందుకని అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. నీ అలంకారాలు బాహ్య అలంకారాలు దేవునికి అక్కర్లేదు. ఇప్పుడు చెప్పినవన్నీ అలంకరించుకోవాలి. తమ యజమానులకు ఎదురు మాట చెప్పగా. దేవునికి ఎదురు చెప్పకూడదు, యేసుక్రీస్తు వారికి ఎదురు చెప్పకూడదు, నీ సేవకునికి ఎదురు చెప్పకూడదు, నీ భర్తకు, నీ అధికారులకు ఎదురు చెప్పితే వెంటనే నీవేమవుతున్నావంటే ఆత్మ సంబంధంగా పతనంలోనికి వెళ్ళిపోతున్నావు. అందుకే ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, దొంగతనం కూడా చేయకూడదు. అపహరించడం, దొంగతనం చేయకూడదు, ఎదురు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు. సంపూర్ణమైన మంచి అన్నాడు. మంచి నమ్మకమును కనపరచాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘములో, కుటుంబంలో, సమాజంలో సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు. అన్ని కార్యములందు ఏం పెట్టాలంట? సంతోష పెట్టచ్చు.
వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించము. తీతు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు కాబట్టి నువ్వు అలంకరించుకోవాలి. మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించుకోవాలి. అలాగే దాసులుగా పనిచేయాలి. ఎవరికి? మనం దేవుని దాసులమా మనుషులకు దాసులు? మొదట దేవునికి దాసులుగా ఉంటే మనుషులకు దాసత్వంలో మనం కొనసాగుతాం. నువ్వు దేవునికే భయపడకపోతే ఒక వ్యక్తి ఇంకెక్కడ లోబడే ప్రసక్తి ఉండదు. అందుకనే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. అటువంటి అలంకరణ గురించి చెప్తున్నాడు. వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించము. హెచ్చరిక చేయాలి, లోబడి ఉండండి. అధికారుల దగ్గర లోబడి ఉండాలి. అధికారుల దగ్గర పనిచేసేవాడు లోబడి ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలి. ఒక భార్య భర్తకు లోబడి ఉండాలి. గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలు లోబడి ఉండాలి. అవును కదా? 11వ వచనం, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఇక్కడ భక్తిహీనతను విడిచిపెట్టాలి. రెండవది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. మనలో ఈ లోక సంబంధం దురాశలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఏం చేయాలంట? విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభం కలిగేలాగా మనం ఉండాలి. మన జీవితానికి శుభాలు కావాలా అశుభాలు కావాలా? శుభం కలగాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పినట్టు మనం అందరం కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అందుకనే మనము భక్తిహీనత ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ బ్రతుకుతున్నారు. ఈ లోకంలో అందరూ బ్రతుకుతారు. అయితే సంఘంలో ఉండే వారికి ఒక ప్రత్యేకత దేవుడు వాక్యానుసారంగా ఇచ్చాడు. ఒకటి స్వస్థ బుద్ధి కలిగి ఉంటారు లోకంలో, అంటే ఆరోగ్యవంతమైన బుద్ధి. ఆ బుద్ధిలో అసూయ, ద్వేషము, మత్సరము, క్రోధము ఇటువంటివి ఏమీ ఉండవు. దాన్ని ఏమంటారంటే స్వస్థ బుద్ధి. రెండవది నీతి. నీతి అంటే ఓన్లీ దేవుణ్ణి నమ్ముతారు. అబ్రహాం ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్మాడు. ఇవ్వటంలో తన కుమారుడిని కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కారణం అంటే ఆయన నీతి ఏంటంటే నేను దేవుని నమ్మాను, దేవుడు ఇచ్చిందని దేవునికి ఇస్తా అనుకున్నాడు కాబట్టి ఇవ్వగలిగాడు. భక్తితోనూ మూడవది ఏంటంటే భక్తి ఉండాలి. భక్తి అంటే అందరూ తక్కువ అని కాకుండా అన్ని మతాలని కూడా ఒకేలాగా చూడాలి. అది భక్తి. వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, ఆ మతం తక్కువ, ఆ బైబిల్ తక్కువ, ఇటువంటి బోధలు వస్తున్నాయి ఈ మధ్యన. దేవుడు అందరికీ ఒక్కడే అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఏ మతాన్ని కూడా మనం తక్కువగా మాట్లాడడం. ఈనాడు ఉద్రేకంతో మాట్లాడేసేవాడు చాలా మంది ఉన్నారు అక్కడ లోకంలో. వారు ఏంటంటే అజ్ఞానాన్ని అలంకరించుకుంటున్నారు. ఏ అలంకరణ? యేసుక్రీస్తును నమ్మాలి అంటే ఒక ప్రధానమైన కారణం ఉందండి. ఏంటంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమిస్తున్నప్పుడు అందరినీ, ఈ లోకంలో ఉన్న సమస్త జనాంగాన్ని ప్రేమించే ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి మనము కూడా ఈ భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును పద్మడవచ్చు మన రక్షకుడునైనా అన్నాడు. మన స్పెషల్ గా మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. రక్షకుడు
నైనా యేసుక్రీస్తు మహిమ యొక్క మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే ఆయన ప్రత్యక్షత కొరకు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బ్రతుకుచుండవాలని ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచన కావాలి. దుర్నీతి అంతా కూడా ఎక్కడుందంటే లోకంలో, నీ తలంపుల్లో. కాబట్టి వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను, అంటే మంచి క్రియలను చేసే వారు ఎవరైతే ఉన్నారో వారి ఆ యొక్క ప్రజలు ఏమై ఉన్నారంటే తన కోసము పవిత్రపరచుకొని అది స్వస్థత కలిగి ఉండాలి మన ఆలోచనలో. మీకు ఒక విషయాన్ని చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోనే అననీయ సప్పీరాలు ఉంటారు. అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు చదివితే ఇక్కడ వీళ్ళు సంఘంలో ఉన్నటువంటి వారి భార్య భర్తలు, వీళ్ళకు ఒక బలహీనత ఉంది. అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మీరు ఇంటికెళ్ళి చదివినట్టయితే మనకి కొన్ని విషయాలు వారిలో ఉన్న సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దాచుకోవడం, రెండవది పరిశుద్ధాత్మను మోసగించారు, మూడవది దేవునితోనే అబద్ధమాడారు. ఎవరితో? నాలుగవది ప్రభువు యొక్క ఆత్మను శోధించడం, అంటే పరీక్ష. దేవునికి టెస్ట్ పెడుతున్నారు. అంటే ఇది ఎక్కడుంది? 5వ అధ్యాయము 2 నుండి మనం 9 వచనాల వరకు చదివితే ఈ విషయాలు బయటపడతాయి. దాచుకోవాలి. దేన్ని దాచుకోవాలి చెప్పండి? ఇప్పుడు వాక్యములు దాచుకోవాలి మన హృదయంలో. రెండవది మోసపుచ్చే అనేటటువంటి దుర్గుణం ఉంటే వాటిని ఈ క్షణమే మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి. మూడవది అబద్ధం ఆడటం మానేయాలి. అబద్ధం ఆడటం వల్ల వారికి సమస్య వచ్చింది. వాళ్ళు దేవుడిని శోధించారు. ఎవరు శోధించారు? పరీక్ష. దానివల్ల ఫలితం ఏంటి? 5వ అధ్యాయం 5వ వచనం చూడండి, చదవండి ఒకసారి. అననీయ ఈ మాటలు వినుసునే, ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తే వెంటనే ఆనాడు పనిష్మెంట్ వెంటనే ఉండేది. ఎప్పుడైతే చూసి చూడనట్టుగా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. వారు ఏమయ్యారో చూడండి 10వ వచనంలో. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణం విడిచెను. అది అసలు సమస్య. దేవుని ఎదుట మనం ఏ తప్పుదమ్ము చేసినా వారు వెంటనే చనిపోయారు. అప్పుడు మనం ఇప్పుడైతే ఈ 4 లక్షణాలు లేదా బోర్డులో రాయబడిన లక్షణాలు ఏవైనా మనలో ఉంటే ఆ వ్యక్తి వెంటనే మరణించినట్టే. ఆత్మ సంబంధంగా బ్రతుకున్నాము కానీ మనం ఎలా ఉన్నాము? మరణించినటువంటి స్థితిలో ఉన్నాము. కనుక వీటిని విడిచిపెట్టాలి. రెండవది గారడీ వాడు కనిపిస్తున్నాడు. 15వ అధ్యాయం 13వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథంలో 13వ అధ్యాయము 4వ వచనం నుండి 12 వచనాలు చదవండి. ఇక్కడ ఒక అర్థం ఉంది. గారడీ వాడు అంటే ఎలుమా 13:8 కనిపిస్తుంది. గారడీ వాడు అంటే మోడీ చేసేవాడు. మోడీ చేస్తారు కదమ్మా అక్కడక్కడ. చూద్దాం 13:8 చదవండి. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని వ్యక్తము చేసి ఎదిరించే మనస్తత్వము. ఎలుమాల పేరునకు గారడీవాడనట్టు. ఎలుమా అంటే అర్థమేంటి? గారడీవాడని. గారడీ తీయటం మానేయాలి. గ్యారడీలు అంటే దాని ఇంగ్లీష్ లో జిమ్మిక్కులు అంటారు. ఉన్నట్టుగా లేనట్టుగా చేస్తారా లేదా?
అంటే ఇలా చేయడం వల్ల మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, సంఘంలో యథార్థంగా ఉండాలి, కుటుంబంలో యథార్థంగా ఉండాలి, సేవకుల దగ్గర యథార్థంగా ఉండాలి. ఈ సేవకుల దగ్గర యథార్థత లేకపోవడం వల్లే అననీయ సమస్యలో పడ్డాడు, సభ్యులు కూడా సమస్యలో పడి తమ ప్రాణాలని పోగొట్టు. దేవుడికి ఏం తెలుసులేదు అనుకున్నాం కదా. ఆయన కళ్ళు ఉన్నాయా లేదా దేవుడికి? సర్వాంతర్యామి. నువ్వు ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ దేవుని మాత్రం మనం మోసం చేయలేము. అందుకనే ఇక్కడ 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ఈ ఎలుకకి అంటే గాడి వాడికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి చూడండి. అతన్ని తేరు చూచి సమస్త కపటముతోను కపటముతో నిండిన వాడు, సమస్త దుర్మార్గముతోను దుర్మార్గముతో నిండిన వాడు. అపవాది అంటే సాతాను కుమారుడు, సమస్త నీతికి విరోధి. నీతికి దేవుడు నమ్మాల్సిన ఆ వ్యక్తి సాతాను నమ్మడం. నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. యేసుక్రీస్తు మార్గము చెడగొట్టేవారు అన్నారా లేదా? కాబట్టి మనం ఎవరు కూడా విత్ నాతో పాటు మనం ఎక్కడున్నా కపటం అనేది ఉండకూడదు. బైబిల్లో కపటముతో ఉన్నటువంటి వాడు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. అప్పగించాలని ప్లాన్ చేసి 30 వెండి కాసులకు అప్పగించాడా లేదా? కారణం ఏంటంటే అజ్ఞానం. డబ్బుకి ఆశించడం ఒక అజ్ఞానం. ద్వేషముతో నింపబడ్డాడు, అధికారులతో చేరు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద ద్వేషం పెంచుకున్నాడు, అసూయతో ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంది? శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల్లో ఉంది. ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే వచ్చిందో యేసుక్రీస్తు మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేసింది. ఆయన శిష్యుడే. మనం కూడా సంఘంలో ఉన్నంత మాత్రాన మనం అందరం మంచోళ్ళు అనడానికి లేదు. స్టేజ్ మీద కూర్చున్న సేవకులు అందరూ మంచోళ్ళే ఉంటారా? చెప్పండి మీరు. మనం అక్కడ కూర్చొని ఏమనుకుంటాం? వా దేవుని సేవకులు అనుకుంటాం లేదా? సేవకులందరూ మిమ్మల్ని అందరినీ చూసేమనుకుంటారమ్మా, బిడ్డలంటే ఇలా ఉంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది, ఏంటంటే కపటము. ఎవరు చూస్తున్నారు నీ కపటాన్ని? దేవుడు చూస్తున్నాడు. రెండవది దుర్మార్గం ఉంది నీలో. ఏముందంట? దుర్మార్గం. మూడవది అపవాది బిడ్డగా ఉన్నావేమో. బహుశా నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలి. నీతికి విరోధి అంటే దేవుణ్ణి నమ్మాల్సిన నీవు లోకములో ఉన్న వాటిని నమ్ముతున్నావు. ఐదవది యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవం అంటుంటే వేరే మార్గాన్ని ప్లాన్ చేసుకుంటున్నావు. అంటే నీ మార్గం తిన్నని మార్గమును ఏం చేస్తున్నాడు? ఎవరి మార్గం అది? తిన్నని మార్గం. ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టువాడు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే వారిలో ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయన్నమాట. సంఘంలో ఉన్న మనము ఆ రీతిగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. తీతుకు రాసిన పత్రిక చూస్తూ ఉన్నాం. మళ్ళా 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచున్నాము. నీ మీద నేరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే. నన్ను అందరూ తిట్టేస్తున్నారంటే ఉత్తినే తింటారు కదా, తింటారమ్మా పిల్లలు. ఒక టీచరు పిల్లడు పిలిచింది, నువ్వు ఇలా రా, ఫట్ 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 నాకు బీకింది. అంతమందిలో అందరిలో నిన్నేది బీకింది? చెప్పండి, మీరు చెప్పండి. అసలు అమ్మా టీచర్ టీచ్ చేస్తూ ఉంది, ఒకటి మాత్రం టక్కని పిలిచింది, నువ్వు వెళ్ళరా. దగ్గరికి రానిచ్చి ఎడబెడ మెత్తతో కొట్టేసింది. ఎందుకు కొట్టిందంటారు? మీరు చెప్పండి అమ్మా. కుదురుండక ఒకటి. రెండు అమ్మా అల్లరి, ఇంకా
వినడం లేదు, చెప్పేవి వినడం లేదు, ఇంకా పక్కనోడి గీకుతూ ఉండటం, పక్కనోడు ఆడు వింటున్నాడు, పక్కనోడు ఆడిని గోపుతూ ఉంటాడు, ఆడి కాన్సన్ట్రేషన్ కూడా ఏం చేస్తున్నాడు వాడు. ఇంకా టీచర్ చెప్పే సంగతిని ఆలోచించకపోవడం, ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. మెయిన్ ప్రాబ్లము ఇక్కడ చెప్తున్నాడు తీతు అపోస్తులైన పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీటిని గురించి బోధించాలి. నీవు ఏవేటి గురించి? వృద్ధుల గురించి, వృద్ధ స్త్రీల గురించి, యవన స్త్రీల గురించి, యవన పురుషుల గురించి, దాసులైనటువంటి వారి గురించి నువ్వు చెప్తూనే ఉండాలి. వాళ్ళు తిట్టుకున్నా సరే మీరు కూడా పదే పదే ఎవరికంటే చెప్పండి. మన బొబ్బలు చెప్తున్నారండి, ఐదు చాలా అర్థనాలండి అంటారా? మంచి చెప్తే ఏమంటారు? బెడ్లో పదే పదే చెప్తుంటే ఇదేం పని పాటలేదు, చదువు 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 అంటారు. పని చేయి పని చేయి పని చేయి, ఏం పని లేక మన మీద పడుతున్నాడు అనుకుంటారు. కానీ పనివాడు జీతం నాకు వృత్తినే రాదు ఏది. అందుకనే మీకు ఒక ఒక విషయాన్ని బైబిల్ నుండే చూపెడతాను. దశలోనికులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పదవచ్చు 10, 11, 12. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు, ఇది కూడా పౌలు చెప్తున్న మాటలే. దశలోనిక సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డగా మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని. పని చేయకపోతే ఏం తినకూడదు, భోజనం చేయకూడదు కదా. అయ్యా నువ్వు పనిగా చేయకపోతే ఏం తినకూడదు, భోజనం చేయకూడదు. ఎవరంటున్నారు? పౌలు చెప్తున్నాడు. ఏ సంఘానికి? దశలోనిక పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న సభ్యులకు చెప్తున్నారు, పరిశుద్ధులకు. అయ్యా మీరు ఏ పని చేయకపోతే ఏం చేయకూడదు, భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పనుల జోలికి పోవచ్చు, పని చేయకపోవడం కాకుండా పనుల జోలికి పోవచ్చు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాను. వాడు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుకున్నాను. హెచ్చరిక. అయ్యా నువ్వు పని చేయలేదు కాబట్టి పని చేయి. పని చేస్తేనే నువ్వు భోజనం చేసే అర్హత ఉంటుంది. చేపలు చూస్తారు ఎప్పుడన్నా? 8,000 చేపలు ఉన్నాయి. మనం అడిగితే గొడ్డు చీమ, ఎర్ర చీమ, ఏం చీమండి? నల్ల చేమలు, బెదురు చేమలు, బెదురు చీమలు అంట, నల్ల చీమలు. మనమే పెద్ద చీమ తెలుసా మీరే? అందరినీ కుట్టేస్తున్నాం. అంటే చీమలో దాదాపుగా 26,000 రకాల చీమలు ఉన్నాయి. 8,000 మెదడుగా చెప్పండి అమ్మా. నోరు మనం మాట్లాడలేదనుకో ఎవరితో సమానం? మోకొడితో సమానం. వాడేమో పెద్ద అంటాడు, మనం అది కూడా లేదు. మాట్లాడాలి. ఏదైనా అడిగినప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఇక్కడ మనకి చెప్పినటువంటి మాటకు ప్రాముఖ్యంగా మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. పని చేస్తే ఆహారం లేదు, పని చేయకపోతే తినే అర్హత లేదు. దేవునికి నమ్మకస్తుడిగా ఉంటే నీవు దేవుని సొత్తుని నువ్వు అనుభవించవచ్చు. దేవుని ఆరాధనే చేయకపోతే నీకు అనుభవించే అర్హత కూడా లేదు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇదే చెప్తున్నాడు పౌలు. 15వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో
వీటిని గూర్చి బోధించాలి. ఒకటి. రెండవది హెచ్చరించాలి. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. దుర్బోధ అబద్ధాలు ఎవరన్నా చెప్తే వెంటనే మనం వినకూడదు, దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. సహవాసం కూడా అందరితో చేయకూడదు. ఎత్తుని గాడిని పెట్టి భూమి దున్నుతామన్నా దున్నితే ఏమవుతుంది? సరిగా దున్నబడు. అలాగే దేవుని బిడ్డలు దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. దురాత్మల సమూహముతో మనము సహవాసం చేయకూడదు. అందుకనే వీటిని గూర్చి బోధించాలి. నెంబర్ 1. నెంబర్ 2, హెచ్చరించాలి. సంపూర్ణ అధికారముతో. ఏ అధికారము? యేసుక్రీస్తుకి ఎక్కడెక్కడ అధికారం ఇవ్వబడింది? భూమి మీదను ఇంకెక్కడుంది చూడండి ఒకసారి అన్నమాట. తీసారా? మార్క్స్ వార్త మీరు సర్వలోకమునకు వెళ్లి 15వ వచనం 16, 15 సర్వలోకమునకు వెళ్లి సువార్తను ఏం చేయాలంట? ప్రకటించమన్నాడు. ఎందులో చెప్తున్నాడు? మార్క్స్ వార్త 16, 15లో ప్రకటించు, సర్వలోకమునకు వెళ్ళాలి. మరి యేసుక్రీస్తుకి ఎక్కడ అధికారం ఇవ్వబడిందో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు శిష్యుల దగ్గరకు వచ్చి పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరు చెప్పిన మాటది? యేసుక్రీస్తు. అంటే సర్వ అధికారము కలిగినటువంటి వాడు ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీద. మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం? పరలోకంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. అంటే ఇప్పుడు మనమందరము ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాం. భక్తి కనపరిచే ప్రతి ఒక్కరు ఒక్కొక్క టైంలో చెప్తున్నాం మేము పరలోకం వెళ్ళిపోతాం అనేసి క్రిస్టియన్స్ అంటారు. అదే అన్యులైతే మేము స్వర్గలోకానికి వెళ్ళిపోవాలండి. స్వర్గలోకంలో ఎవరైనా ఉన్నారు? ఇంద్రుడు ఉన్నాడంట ఒక ఆయన చెప్పాడు. ఇంకొక దేవకన్యలు ఉన్నారంట. ఎవరో బ్రహ్మ ఊరసింహ డాన్స్ జరుగుతూ ఉంటుంది అంటారు. సినిమాల్లో చూపెట్టేది అదే. దేవుడికి ఇటువంటి డాన్స్లు అన్నీ ఇష్టం ఉండదు. అట్లేదా? దాన్నే బైబిల్ ఏం చెప్తుందంటే అల్లరితో కూడిన ఆటపాటలు తప్పు చేయము. కాబట్టి సంఘంలో ఉన్న మనము ఒకే నిరీక్షణ, నేను పరలోకం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే నీకు ఒక మార్గాన్ని వేసేవాడు ఉండాలి. ఆయన యేసుక్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. తండ్రి వద్దకు వెళ్ళాలి, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడిందని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు సర్వాధికారి వెంట మనం వెళ్తే ఎక్కడున్నాం? తండ్రి వద్దకు చేర్చబడతాం. ఒకసారి చదువుదాం చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. తండ్రి వద్దకు వెళ్ళాలంటే మనకు ఒక అంబాసిడర్ కావాలి, నడిపించేవాడు కావాలి. నడిపించేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. గొర్రెలకు మంచి కాపరి. చాలా మంది ఈ మధ్యన ఉపమానాల గురించి అర్థం కాక పెద్ద పెద్ద వాళ్ళు గొర్రెలంట వీళ్ళు అనేసి ఎటకారంగా మాట్లాడేవాడు ఎంతో మంది ఈ మధ్యలో బయలుదేరుతున్నారు.
గొర్రెలు అంటే యేసు క్రీస్తు ఏది చెప్పినా ఉపమానం లేకుండా చెప్పలేదు. ఉపమానం అంటే పోల్చి చెప్పడం. కొంతమందికి అర్థం కావటం లేదు. వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? అజ్ఞానం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, అబద్ధాలు బాగా విచ్చలవిడిగా చెప్పేసి భక్తిగా ఉన్నటువంటి వారి మనోభిలాషను ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ మతాన్ని మనం చీపుగా మాట్లాడకూడదు, చీపుగా చూడకూడదు. ఇష్టముంటే నమ్ముతారు, లేకపోతే లేదు. దాంట్లో ఏముంది? నమ్ముటనే వాళ్ళంటే సమస్తము సాధ్యము. నమ్మకపోతే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడదు. అది మీ ఇష్టం. కాకపోతే మంచి విషయాలను ఏం చేయాలంటే బోధించాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అజ్ఞానంతో కాదు, ద్వేషంతో కాదు, అసూయతో కాదు, అబద్ధ సాక్ష్యాలు పుట్టించుకోవడం. ఆనాడు యేసుక్రీస్తు మీద అవే ఈ 4 ప్రయోగాలు, బల ప్రయోగం అంటారు కదా. యేసుక్రీస్తు సిలువ వేయడానికి కారణాలు ఈ 4. కాబట్టి మనం అలాంటి విధానంలో ఉండకుండా క్రీస్తు బోధకు మనం లోబడతాం. యేసుక్రీస్తు మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈనాడు మనల్ని ఆయన రక్తము చేత కొనుక్కున్నాడు, సంఘాన్ని కొన్నాడు. పరిశుద్ధ రక్తము, ఆయన రక్తం ఎటువంటిదమ్మా? కాబట్టి ఆ రక్తంతో కడగబడి మనం ఆయన మార్గంలో నడిస్తే మనకు దేవుడు ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక యేసుక్రీస్తును ఏ రీతిగా సిలువ వేయడానికి 4 కారణమైందో ఈ లక్షణాలు మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి మన లైఫ్ లో. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా నిన్నది ఎందులోకి నడిపిస్తుంది? అంధకారంలోనికి నడిపిస్తుంది. కనుక అటువంటి వాటికి మనం దూరంగా ఉందాం. క్రీస్తు బోధను మనం అంగీకరిద్దాం. దేవుని బోధకు లోబడితే నీవు సత్క్రియల చేత అలంకరించబడతావు. మీ అందరికీ వందనాలు.